వెల్కమ్ టు ET20. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ వైరల్ గా మారింది. అక్టోబర్ 16న దసరా కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బుచ్చిబాబు ఇప్పటికే చిరు కోసం ఒక పవర్ఫుల్ లైన్ సిద్ధం చేశారని, త్వరలోనే మెగాస్టార్ కి నరేషన్ ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన బజ్ వైరల్ అయింది. ఈ సినిమాను సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని మొదట ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ భారీ బడ్జెట్ విషయంలో నందమూరి బాలకృష్ణ కొంత ఆలోచిస్తున్నట్లు సినీ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారిగా వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై నెక్స్ట్ లెవెల్ ఎనర్జీని తీసుకురానుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి జార్జ్ క్రిష్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న దీన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘోపూడి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన అధికారిగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రొఫైల్ పిక్చర్ ని మార్చారు. దీంతో నెట్టింట ప్రభాస్ ట్రెండింగ్ లో నిలిచారు. ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే డీపీని కొనసాగిస్తూ వచ్చారు. తన కెరీర్ ని పీక్ స్టేజ్ కు తీసుకువెళ్లిన పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చిన బాహుబలిలోని ఫోటోను 7 ఏళ్లుగా డీపీగా ఉంచాడు రెబల్ స్టార్. ప్రతి సినిమాకు సంబంధించిన పోస్టర్లు, అప్డేట్లు షేర్ చేస్తున్నప్పటికీ ప్రొఫైల్ పిక్ ని మాత్రం మార్చలేదు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత ఫౌజీ లుక్ లో ఉన్న ఫోటోను తన డీపీగా పెట్టుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ జై హనుమాన్. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. జై హనుమాన్ లో శ్రీరాముడి పాత్రను ఓ స్టార్ హీరోతో చేస్తేనే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోల పేర్లను ఆయన ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ది రాజా సాబ్ మూవీతో డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆ మూవీ ఫలితం నుంచి ఆయన బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హ్యాపీ పొంగల్ అనే చిత్రంపై ఆయన ఫోకస్ పెట్టారు. అయితే రాబోయే సంక్రాంతి రేసులో దర్శకుడు మారుతి ఈ మూవీని తీసుకొస్తాడని భావించారు. కానీ సంక్రాంతి రేసు నుంచి ఆయన వెనుకబడినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటించిన అవైటెడ్ చిత్రమే మా ఇంటి బంగారం. ఈ చిత్రం తన కెరీర్ లో సోలో 100 కోట్ల గ్రాస్ గా నిలిచింది. ఓటీటీలో కూడా ఈ మూవీ ప్రస్తుతం సందడి చేస్తుంది. జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే హిందీ వర్షన్ లో మాత్రం ఈ సినిమా మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా సోనీ లివ్ లో హిందీ వర్షన్ లో ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాల్లో ఓజీ ఒకటి. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో ఓజిస్ గంభీర పాత్రలో స్టైలిష్ లుక్ లో కనిపించి తెరపై విధ్వంసం సృష్టించారు హీరో పవన్ కళ్యాణ్. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాని సుజిత్ తెరకెక్కించారు. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ తాజాగా శనార్థి అనే ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీతో రాజ్ గణేష్ ఉప్పునుటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ పల్లెటూరి నేపథ్య చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
నేటి యువతరానికి కనెక్ట్ అయ్యే సినిమా హుషారు పిట్టలు. అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని భిక్షు తెరకెక్కించారు. వెంకట్ యాదవ్ ఈ మూవీని నిర్మించారు. ఏషియన్ సురేష్ ఫిల్మ్ సంస్థ విడుదల చేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సమాజంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ తమిళ్, తెలుగులో విడుదలకొచ్చింది. మొదటి షో నుంచి ఈ మూవీ మంచి టాక్ తో ముందుకెళ్తుంది. దీంతో బుకింగ్స్ లో ఈ మూవీ సత్తా చాటుతుంది. గంటకి 21,000కు పైగా టికెట్ సేల్ బుక్ మై షోలో అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మమితా బైజు హీరోయిన్ గా నటించారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు వెంకీ అట్లూరి తెలిపారు. ఈ సినిమా పోలీస్ కథ నేపథ్యంలో తెరకెక్కబోతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కథపై వర్క్ జరుగుతుందన్నారు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఒక వెబ్ సిరీస్ తీస్తున్నట్లు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత నేచురల్ స్టార్ నానితో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని, ఆ కథపై కూడా వర్క్ చేయాలన్నారు. తెలుగు ఆడియన్స్ కి ఆగస్టు 15 రోజున టీవీ స్క్రీన్ పై ఖడ్గం సినిమా అనేది ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఒక బ్యూటిఫుల్ ఎమోషన్. అయితే ఇన్నాళ్ళు ఆగస్టు 15కి కేవలం బుల్లితెరపైనే అలరించిన ఈ చిత్రం ఈసారి మాత్రం బిగ్ స్క్రీన్ పై బిగ్ సౌండ్ తో సందడి చేస్తుంది. ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. బాలీవుడ్ లో దాదాపు 10 ఏళ్లుగా నటిస్తున్న వామిక గబ్బీకి సరైన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. టీవీ, ఓటీటీ, వెబ్ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమె కెరీర్ కి భారీ మలుపు మాత్రం రాలేదు. అయితే ఇటీవల వచ్చిన ఓ సౌత్ సినిమా వామిక గబ్బీ కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల విడుదలైన డీసీ సినిమాలో చంద్ర అనే కీలక పాత్రలో వామిక గబ్బీ నటించారు. తన గ్లామర్ తో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ భామకు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. డీసీ సక్సెస్ తో సౌత్ ఇండస్ట్రీలో వామికకు అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్రసీమలో విభిన్నమైన, వినూత్నమైన చిత్రాలను అందించేందుకు ప్రముఖ దర్శకుడు దేవాకట్ట సమర్పణలో మరొక ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కృష్ణ కమల్, మాహిశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి జోజో అనే టైటిల్ ని ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. నటనతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు నటి కళ్యాణి ప్రియదర్శన్. కళ్యాణి లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. లోకా చాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి చూపు లోకా చాప్టర్ 2 పై పడింది. ఈ సీక్వెల్ షూటింగ్ గురించి ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభం కాబోతోంది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్ నస్లిన్ ప్రేమలు భారీ విజయంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు. ఆ తర్వాత చేసిన లోకా చాప్టర్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ విఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టికీ టాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటు లోకా సీక్వెల్, మరికొన్ని మలయాళ, తమిళ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.